నేనైతే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు దీన్ని అయితే గమనించలేదు, ఇప్పుడైతే గమనించాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి ఒక రాయిలాగా అయితే ఉందన్నమాట కొంచెం కిందకి. దీన్ని మిన్న మనం రూపాయి బిళ్ళలు కానీ ₹2 బిళ్ళలు కానీ నిలబెట్టాము అని అంటే మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అంట. అలా అయితే ట్రై చేస్తూ ఉన్నారు అందరూ. అలాగే మా చెల్లెలు వెళ్ళి నిలబెట్టిన వెంటనే అయితే నిలబడిపోయింది అనమాట. అలాగే తనైతే 2 నిలబెట్టింది. అలాగే నా కొడుకు కూడా ట్రై చేశాడు. నా కొడుకు అయితే ఒక 5 నిమిషాల దాకా అయితే ఏం నిలబడలేదనమాట. తర్వాత మళ్ళీ ఆ కాయిన్ చేసి ఏ కాయిన్ తీసుకొని మళ్ళీ ముక్కొని అయితే ట్రై చేశాడు. అప్పుడైతే నిలబడింది. అది చూస్తుంటే సన్న గీతలాగా ఉంది, కానీ అది ఎలా నిలబడుతుంది ఏందనేది నాకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ అయితే కొంతమందికి అయితే అలా పెట్టంగానే నిలబడిపోతూ ఉండయి. కొంతమంది అయితే కాసేపు ట్రై చేసిన తర్వాత అయితే నిలబడతా ఉండి, కొంతమంది అయితే ఎంత ట్రై చేసినా అసలు నిలబడట్లేదు అనమాట. వాళ్ళైతే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. సర్లేండి, ఎవరి నమ్మకాలు వాళ్ళే అనమాట. మన నమ్మకంతో మనం చేసాము. దీని దగ్గరకు వచ్చేసరికి జనాభా మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. కొంచెం లేట్ అయింది మాకు కూడా ఇక్కడ వచ్చేసరికి.